50 ఇయర్స్ 50 మీటర్స్ రేస్ మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమం మన స్పీకర్ గారు జెండా ఊపి అలాగే విజల్తో వేసి స్టార్ట్ చేస్తారు. ఫినిషింగ్ పాయింట్ ఉన్నటువంటి జడ్జెస్ దయచేసి రెడీగా ఉండండి. ఎవరిని కూడా చూడండి హోల్డ్ చేయకండి, దయచేసి హోల్డ్ చేయకండి. స్పీకర్ గారు జెండా చేస్తూ లాంగ్ విజిల్ వేస్తారు. లాంగ్ విజిల్ అయినా స్టార్ట్ చేయండి. ఓకే, కెమెరామెన్ దయచేసి కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. కెమెరామెన్స్ కొద్దిగా దయచేసి వెనక్కి వెళ్ళండి. ఫినిషింగ్ జడ్జ్ దగ్గర ఫినిషింగ్ పాయింట్. Come on, audience, please give a big clap. చప్పట్లతో ఒకసారి అందరూ. నెక్స్ట్ ఆల్ గర్ల్స్. అందరూ చిన్నవాళ్ళు అయిపోయారు, అందరూ గర్ల్స్. ఆల్ ఉమెన్ టీమ్ కాదు, గర్ల్స్. ఇప్పుడు మా వరదరెడ్డి గారు ఆ బ్యాచ్ అంతా కిడ్స్. మీరు ఆడితే మీ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారికి పరిగెట్టేది మేము పరిగెడతా ఉంటాం. కమాన్ కనీసం స్మాల్ జాగింగ్ అని చేయండి. అఖిలమ్మ గారు రావాలి, ముందుకు రండి. అదేవిధంగా శ్రావణమ్మ గారు రండి. రండి. అతిథి గారు రావాలి. లేదమ్మా, అమ్మ మీరు చూడు, మీ నియోజకవర్గ గారు అలసిపోయి వస్తున్నారు. శ్రీనివాస్ గారు ప్లీజ్ ఉండండి. ఇకమ్మా థర్డ్ ప్రైజ్. మీరు ఆడకపోతే అసెంబ్లీ మాట్లాడే అవకాశం ఉన్నాం. స్పీకర్ గారు ఒకటి అనౌన్స్ చేశారు ఇక్కడ, కానీ మా ఆడకపోతే మటుకు నో వాయిస్. అసెంబ్లీలో మైక్ కట్. సుధీర్ అన్న అలసిపోయారు, విజయన్న అయితే యాక్టివ్గా ఉన్నారు. శ్యామన్న, విజయ్ గారు గెలిచారు. పార్వతీపురం ఎమ్మెల్యే గారు గెలిచారు. అలా మా శ్రావణమ్మ రావాల్సిందమ్మా. లేదు రావాల్సిందే. మీరు పార్టిసిపేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే స్టార్ట్. అఖిలమ్మ రావాలమ్మా. గణబాబన్న రెడీ? స్టార్ట్. విజిల్ ఫ్లాగ్ అందరూ వెనక్కి రావాలండి ప్లీజ్. ఫ్లాగ్ ఇవ్వండి బాబు గ్రీన్ ఫ్లాగ్. స్పీకర్ గారు ఇక్కడికి రావాలి సార్. ఇక్కడ జడ్జెస్ ప్లీజ్ గెట్ రెడీ ఎట్ ద ఫినిష్ పాయింట్. పార్టిసిపెంట్స్ రెడీ, స్టాండ్ అప్. మా డిప్యూటీ స్పీకర్ గారు బండా శ్రావణమ్మ గారు సుధీర్ అని ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు బిలో 50 ఇయర్స్ మహిళలు ఫ్లాగ్ ఆఫ్ చేసినాక పరిగెత్తండి. 50 మీటర్ల పరుగుబంధాన్ని ప్రారంభిస్తున్నారు. ఫినిషింగ్ పాయింట్ ఉన్న జడ్జెస్ అందరూ కూడా దయచేసి గమనించాలి. ఇది అయిపోయిన తర్వాత కెమెరామ్యాన్స్ కూడా దయచేసి గమనించాలి, వెనక్కి వెళ్ళాలి దయచేసి. ఇది అయిన తర్వాత వాలీబాల్ టీం రెడీ చేసుకోవాలి. కోచెస్ డిఎస్డిఓ గారు. క్లాప్స్ దయచేసి అందరూ కూడా చప్పట్లతోటి అభినందించాలి దయచేసి. వాలీబాల్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా వాలీబాల్ వెన్యూ దగ్గరికి వెళ్ళాలి. వాలీబాల్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా రేపు రన్నింగ్ అందరి కోరిక మేరకు ఈ రోజు అలసిపోతారని చెప్పి రేపు రన్నింగ్ పెడుతున్నాం. రెడీగా ఉన్నారా? లేదు నా సీనియర్స్ రెడీ అంటాను. అబౌవ్ 50 అది 70 మళ్ళీ లాస్ట్లో పెడతాం. లేదు ఇక్కడ వీళ్ళు చేస్తారు. అబౌవ్ 50 ముందుకు రావాలి. రామన్నా రావాలి. లేదు కూర్చునేసండి అన్నా. అబౌవ్ 50 రండి అన్న, రండి. అబౌవ్ 50 కూర్చోవాలి. అన్న వెంకటరావు రావాలి.
ఏమన్నా లెటర్ పెట్టండి చెప్తాను. శ్యామ్ గారు 50+ అంట, మళ్ళీ ఒకసారి పరిగెత్తండి. అబో 70 కూడా రెడీగా ఉంటే నెక్స్ట్ అయిన తర్వాత అబో 70 ఇది అయిన తర్వాత రెడీ అన్న. సునీల్ అన్న, థామస్ గారు, వెంకటరామన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు కూడా ఉత్సాహంగా ఉన్నారు. రామన్న అయితే ఆల్రెడీ కాళ్ళు కూడా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారు. మా పల్లా శ్రీనివాసన్ ఉన్నారు ఇక్కడ. మా రాష్ట్ర అధ్యక్షులు కూడా పోటీలో ఉన్నారు. సీనన్న మీరు 45 కదన్నా, లేదా? ఓకే, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గారు ఈ మ్యాచ్ స్టార్ట్ చేస్తారు. అన్న మీరు అందరూ కూడా రావాలి. అబో 50 కాబట్టి అందరూ కూడా ఆడ ముందర ఉండే వాళ్ళు అందరూ కూడా విజిల్ ఎవరి దగ్గర ఉంది చూడు. శ్రీనివాస్ గారు వెనక్కి రమ్మని చెప్పండి. అందరూ ఉన్నారు, వెనక్కి రమ్మని చెప్పండి. అందరూ కొంచెం ఇక్కడ ఎవరున్నారా? జడ్జెస్, ఫినిషింగ్ జడ్జెస్ లాస్ట్ వచ్చే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, కొద్దిగా వెనక్కి రండి. ఆయన యాంకర్ చంద్రశేఖర్ గారు ఎక్కడ ఉన్నారు అర్థం కదా. చెన్నై చంద్ర రెడీ స్టార్ట్. రెడీ లైన్ లో ఉండండి. ఎవరు గిరిలో ఇక్కడ రాజు గారే, విష్ణు కుమార్ రాజు గారు లాంగ్ విజిల్ వేస్తారు, అప్పుడే స్టార్ట్ అవ్వాలి. లాంగ్ విజిల్ అయినాక అన్న చూకొని వెనక్కి వెళ్ళాడు. స్పీకర్ గారు స్ట్రిక్ట్ గా ఉన్నారు, రూల్స్ పాటించమంటున్నారు. ఫస్ట్ ఫ్లాగ్, తర్వాత విజల్. పరిగెత్తారు. పల్లాజీ, థామస్, పల్లా అండ్ థామస్ గారు పల్లా, థామస్ అండ్ అదర్ అబో 70 అబౌవ్ 60 అబౌవ్ 60 కదా. ఇప్పుడు అబౌవ్ 50 అయింది. ఓకే, అబౌవ్ 60 తర్వాత అబౌవ్ 70. ఓకే, అబౌవ్ 60 to 70 మధ్యలో 60 to 70 అబో 60. మా బోడే ప్రసాద్ అన్న చూస్తానే ఉన్నారు కానీ ముందుకు రాలా. 60 to 70 ఎవరు లేనట్టున్నారు పార్టిసిపెంట్స్. కాదు, అది రాంగోపాల్ రెడ్డి అన్న ఎక్కడో కూర్చునేస్తున్నాడా. మతిపాటి వెంకటరాజు గారు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు మీరు రిబ్బన్ ముందుకు తీసుకురండి. 30 meters పెట్టండి, ముందుకు రండి. ఇప్పుడు ఓకే, రండి, స్టాండప్ పార్టిసిపెంట్స్ అందరు. గుడ్. ఓన్లీ నలుగురా సార్? కొంచెం వెనక్కి ప్లీజ్. ఎస్ సార్, మీరు కొంచెం ఓకే. రెడీ అండి. ఆడ కెమెరామెన్ రోప్ కొద్దిగా ఆడికి వచ్చిన తర్వాత చూసుకోండి, జాగ్రత్త. రిబ్బన్ కొద్ది కింద దించండి. నలుగురు గెలిచినట్టు ఉంది, అర్థం కాలేదు మాకు వెనక నుంచి. నలుగురు గెలిచినట్టు ఉంది. నువ్వు 4 medals రెడీ చేసుకో. 4 బంగారు పథకాలు వచ్చినట్టు. రామాన్యాల్ గారు అప్పుడే రచ్చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు ఓకే, నెక్స్ట్ 70+. అబౌవ్ 70 70+ మీకు తగ్గిస్తాను. స్పీకర్ గారు రావాలి, డిప్యూటీ స్పీకర్ సెంటర్ లైన్ దగ్గర రండి. రిబ్బన్ సెంటర్ లైన్ 70 అబౌవ్. ఇది సెంటర్ లైన్ ఓన్లీ. రావాల్సింది. 30 meters. మీడియా వాళ్ళు అడుగుతున్నారు సార్, ఓన్లీ 30 meters. అంటే మళ్ళీ మీ వరకు కొద్దిగా ఎగ్జామ్షన్ ఇస్తాం. తగ్గింది. స్పీకర్ గారు లేదు. స్పీకర్ గారి తరఫున మొత్తంగా ఓవరాల్ అసెంబ్లీ తరఫున డిప్యూటీ స్పీకర్ గారు రాజిరెడ్డి గారు ముగ్గురేనా? కానీ మీరు కూడా రావాలి. పెద్ద ఆయన బుచ్చే చౌదరి గారు ముందుకు రావాలి. అదేవిధంగా అన్న చదవాడు అన్న కూడా ముందుకు రావాలి. ఊరికే జస్ట్ రాండి. ఎవరు? రాజు గారు మీరు రారా బాబు? సార్ మీరే చేసేసండి. ఫ్లాగ్ 5 ఉన్నారు, మీరు చేయండి, పర్లేదు. ఫ్లాగ్ ఇచ్చండి స్పీకర్ గారు పెద్దవాళ్ళకు.
విష్ణుకుమార్ రాజు గారి రిక్వెస్ట్ పైన ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు ఆయన. విష్ణుకుమార్ రాజు గారికి మీ మెడల్ request. వస్తుంది. రఘురామ కృష్ణరాజు గారు, అదేవిధంగా శివ, కామినేని శివ శ్రీనివాస్ వెనకే. గారు, అది గద్దె గారు, బుచ్చే చౌదరి గారు, చదువాడ గారు రెడీగా ఉన్నారు. అందరికీ మీరు ఇన్స్పిరేషన్ సార్. చదువాడ గారు ఆగిపోయారు. What is that? ఓకే. Actually happening. సూపర్, మీరే Well done, సార్, well done, మీరే well done, క్రీడాస్. well done. బుచ్చే చౌదరి గారు మీరే ఇన్స్పిరేషన్. సెకండ్ గద్దె రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ రావు గారు. ఫస్ట్, సెకండ్ బుచ్చన్న. వాలీబాల్ రెడీ చేసుకోరా. వాలీబాల్ కోటేశ్వరరావు గారు బండి. ఓకే, అందరూ వాలీబాల్ గ్రౌండ్ రేపు- పక్కన రైట్ ఇంకా ఆడవాళ్ళు ఉన్నారా పార్టిసిపేషన్? అమ్మా మీరు వాలీబాల్ లేడీస్ ఒక నిమిషం అందరూ ఆగండి. 50+ లేడీస్ అంటారు. ఉందా? ఓకే, 50+ లేడీస్, స్పీడ్ వాకింగ్. 50+ ఓన్లీ వాకింగ్. ఎవరు రావట్లేదు. అలా కదమ్మా తల్లి, కాదు ఉండండి ప్లీజ్. అబౌట్ 20. అలా కదమ్మా. రేపు రేపు రన్నింగ్ అంతా కూడా రేపు ఇంకా పర్ఫెక్ట్ గా రేపు ప్లాన్ చేద్దాం. అమ్మా ఇప్పుడు బ్రదరు సుధీర్, వాచ్ అండ్ రిక్వెస్ట్, రన్నింగ్ వద్దు, స్పీడ్ వాకింగ్ చేయండి. ఓన్లీ వాకింగ్, స్పీడ్గా రన్నింగ్ వద్దు. ఓన్లీ లేడీస్ వాకింగ్ అమ్మా, పరిగెట్టొద్దు, వాకింగ్ చేయండి. మార్నింగ్ టైం వాకింగ్ చేస్తారా? అలాగే చేయండి. రండి, కమాన్ ప్లీజ్, కోఆపరేట్ చేయండి. వాలీబాల్ ఎవరైనా అక్కడికి పార్టిసిపెంట్స్ అందరూ గ్రౌండ్కి వస్తే వాలీబాల్ స్టార్ట్ చేస్తారు. స్పీకర్ గారు ఆడుతున్నారు, అందరూ రండి. రామగారు వాలీబాల్ అక్కడ పక్క గ్రౌండ్, ఆ గ్యాలరీ వెనక వాలీబాల్ గ్రౌండ్ ఉంది. రైట్ సైడ్ స్టేడి డయాస్ కి రైట్ సైడ్ గ్యాలరీ వెనక వాలీబాల్ కోర్టు, అక్కడ రండి. కోటేశ్వరరావు గారు ఫస్ట్ టీం వాలీబాల్కి రెడీ చేసుకోండి. సార్ వాలీబాల్ మెన్ టీంలో 2 ఉమెన్ కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది సార్, వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఉమెన్ మిక్సింగే. బొజ్జల సుధీర్ అన్న ఈరోజు మైక్ పట్టుకోవాలి. మైక్ పట్టుకున్నా తీసుకో. పట్టుకొని ఇచ్చేయడం కాదన్నా, స్పీకర్ గారు అఫీషియల్గా అనౌన్స్ చేయమన్నారు. మీరు మొత్తం టోర్నమెంట్కి మీరే టేక్ అవుట్ చేయమని చెప్పారు. ఎందుకో ఆదిరెడ్డి వాసన కోసం సుధీర్ అన్న వెయిట్ చేస్తా ఉన్నట్టున్నారు. శ్రావణమ్మ పార్టిసిపేషన్ చేయాల, అందరూ హట్టే ఉన్నారు. ప్రూఫ్ చూడు అన్నా, నువ్వు అంత ప్రూఫ్తో వచ్చేస్తున్నావు అన్నా. మోసం జరిగింది విజయ్ తప్పు. పార్వతీపురం ఎమ్మెల్యే గారిని డిస్క్వాలిఫై చేశాం. పార్వతీపురం ఎమ్మెల్యే గారిని విజయ్ పార్వతీపురం నుంచి పార్వతీపురం డిస్క్వాలిఫైడ్. రవి గారు శాప్ చైర్మన్ అయిన తర్వాత మంచి పని చేసింది, వీరిని డిస్క్వాలిఫై చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నియోజకవర్గంలో ఆయన పరిగెత్తలేదన్న, పక్క నియోజకవర్గంలో పరిగెత్తారు, అదే వచ్చింది. తిరుపతి మీద కర్నూలులో కట్టుబడ్డారు, కేఈ శ్యామ్ గారు కట్టుబడ్డారు. పార్వతీపురం ఎమ్మెల్యే గారి మీద ఏకపక్ష తీర్మానం జరిగింది. మోసం విజయ్ మోసం చేసినాడు.
మీడియా మిత్రులు గమనించాలి. క్రీడా వాయి- స్ఫూర్తికి వాయిస్- అన్యాయం. వాయిస్ ఇది చాలా బైట్స్ దారుణం. వాయిస్ బైట్స్ మనకి అసలు మీడియా డెస్క్ ఒక లో ట్రాక్ లోంచి ఇంకొక ట్రాక్కి వెళ్తే మరి శాప్ చైర్మన్ రవినాయుడు గారు ఎందుకు ఇస్తున్నారో, వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయారు. ఇది దారుణం, అది దారుణం. మరి ఎవరు మీడియా మిత్రులందరూ కూడా గమనించాలి. వాయిస్ బైట్స్ అన్నీ కూడాను మనకి మీడియా డెస్క్ దాని బ్యాక్గ్రౌండ్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా డెస్క్లో వాయిస్ బైట్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.